హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. ఫైనల్లీ ది బ్యూటిఫుల్ ప్రిన్సెస్ కీర్తి రెడీ అయిపోయింది. అందమైన సీతాకోక చిలుక. ఇట్రా ఇటు చూపించు, ఏం చేసావు? జై జై లక్ష్మి జై వేవు లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరల. మా ఆయన ఆరోగ్యం ఆయుస్తో ఇలా నవ్వుతూ ఉండాలని నాకు బ్లెస్సింగ్ చేయండి. కీర్తి ఏంటి పరిస్థితి ఏంటి? అవునా రుద్వేత్? అంటే అది ఏడ్చి యాక్టింగ్ చేయకన్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి జయధనుష్ యూట్యూబ్ ఛానల్. సో మీ అందరికీ తెలుసు ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ అని. నేనైతే జిమ్ నుంచి వచ్చేసాను. ఇప్పుడు కీర్తి ఏం చేస్తుందో ఏంటో మీకు చూపిస్తాను. సో చాలా ప్లాన్స్ అయితే వేసాను నేను మా ఫ్యామిలీ. సో బట్ లేట్ అవుతుంది మా రుద్వేద్ గడ్ రెడీ అవ్వడానికి. వాడు ఏం చేస్తున్నాడు చూపిస్తాను. ఇక్కడ లోపల స్నానం చేస్తున్నాడు. రండి. ఏంట్రా ఏం చేస్తున్నావు? హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. వెడ్డింగ్ యానివర్సరీ. మావిడి నీకు కూడా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. సో మావిడి మేకప్ లేకుండా ఎలా ఉండాలో మీరు చూడాలి కదా, ఒక్కసారి వితౌట్ మేకప్ కనిపిస్తున్నారా? వితౌట్ డ్రెస్ ఉద్యోగం ఎలా ఉండాలో మీకు తెలియాలి కదా. హాయ్ చెప్పు. హ్యాపీ యానివర్సరీ చెప్పు అప్పమ్మకి. అమ్మో స్నానం చేస్తున్నాడంట. హ్యాపీ యానివర్సరీ చెప్పు విష్. టబ్లో వాడు స్నానం చేస్తున్నాడంట. క్యాండీ కూడా సపోర్ట్ చేస్తుంది చూడండి. మామూలుగా ఉండదు క్యాండీ సపోర్ట్. అసలు క్యాండీ అయితే దగ్గర ఉండి టవల్ తీసుకొచ్చి సపోర్ట్. నీకు ఇప్పుడు స్నానం లేదే. హ్యాపీ యానివర్సరీ చెప్పా. సో అయితే మరి ఏంటి రెడీ అవుతావా లేదా? ఎప్పుడు రెడీ అవుతావు? అది అవుదమ్మా. సో మీ ముందు కమిట్ అయింది కీర్తి హాఫ్ అన్ అవర్ లో రెడీ అవుతానని. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో ఏంటి వస్తున్నాను రా. నేను మాట్లాడిన మా ఫ్యామిలీ మెంబర్స్ తో. సో మీ అందరూ నాకు తెలిసి కామెంట్ సెక్షన్ లో కింద మాకు యానివర్సరీ విషెస్ ఇస్తున్నారని. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే కీర్తి మీ ముందే ప్రామిస్ చేసింది హాఫ్ అన్ అవర్ లో రెడీ అవుతుందని. సో అయితే హాఫ్ అన్ అవర్ లో కీర్తి రెడీ అయ్యి వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కీర్తి రెడీ అయ్యాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో ఇవ్వండి ఫైనల్ గా మేమైతే రెడీ అయిపోయాం. మా డాడీ రెడీ అయిపోయారు, మమ్మీ రెడీ అయిపోయారు, రుద్వేద్ రెడీ అయిపోయాడు. అదిగో ఫైనల్లీ ది బ్యూటిఫుల్ ప్రిన్సెస్ కీర్తి రెడీ అయిపోయింది. అందమైన సీతాకోక చిలుక. సో యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ ఏ మంచి పని చేసుకున్నా, ఏ మంచి కార్యం వచ్చినా కూడా మనం డెఫినెట్గా దేవుడికి అందరూ మీరు తీసుకుంటారు, మేము తీసుకుంటాం బ్లెస్సింగ్స్. సో ఫస్ట్ దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుందాం, యాజ్ వెల్ as పేరెంట్స్ బ్లెస్సింగ్ తీసుకుందాం, తర్వాత మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. సో ఇంకా లేట్ చేయకుండా అమ్మ పూజ చేస్తుంది, మేము పూజలో పాల్గొంటాం. చూడండి క్యాండీ కూడా వచ్చిందా? బాసు, రుద్వేద్ బాసు ఇటు రండి. తమరు పెద్ద పూజారు మీరే, రండి ఇక్కడే. నో స్వామి కమ్మి 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 కా చేస్తున్నాడు. ఓం చెప్పాలి. తీసుకోండి అందరూ హారతి తీసుకోండి. మా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అందరికి ఇవ్వు హారతి ఇవ్వు. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి. రే బాసు దా ఇట్రా. అన్ని పీకేసావు. అయ్యో డ్రెస్ పాడేది. వైట్ డ్రెస్ రాసేసుకున్నాడు. ఇట్రా ఇటు చూపించు, ఏం చేసావు? జై జై లక్ష్మి జై వేవు లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరల. రే ఏంట్రా ఇది చట్నీ చేస్తున్నావు పూజ? మొత్తం కొత్త డ్రెస్ అంతా పాడు చేసుకున్నావు. చూపి ఇక్కడ చూడు.
అయ్యో కుంకుమ పసుపు అన్ని కలిపేసాడు అక్కడ వెళ్ళి. అరే బయటికి వెళ్ళాలి కన్నా డ్రెస్ పాడు చేసుకుంటే ఇలా. ఈ అక్షింతలు మొన్న శ్రీరాములు ఇది అయోధ్యలో పెట్టారు కదా, అప్పుడు పూజ చేసిన అక్షింతలు మంచివని మీరు కూడా కొనేయండి. రండి. దా. జై శ్రీరామ్. అమ్మ ఇదిగోరా ఫ్లవర్. కన్నా ఇదిగో బ్లెస్సింగ్ తీసుకోద్దా. అత్తయ్య థ్యాంక్స్ అత్తయ్య. అదిగో హ్యాపీ యానివర్సరీ చెప్పు. మరి అమ్మకి కిస్, అమ్మకి కిస్, అమ్మకి కిస్. నాకు అప్పకి అప్పకి ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అప్ప గెడ్డ గుచ్చేస్తుంది. తాతకి తాతకి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇవ్వండి. ఎస్. సో అందరూ బ్లెస్సింగ్ చేయండి. ఎప్పుడు ఇలాగే నేను మా ఆయన హ్యాపీగా ఉండాలి, నేను ఎప్పుడు ఇలా ముత్తైదుగా ఉండాలి, మా ఆయన ఆరోగ్యం ఆయుస్తో ఇలా నవ్వుతూ ఉండాలని నాకు బ్లెస్సింగ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అందరూ విషెస్ ఇచ్చారు. మీ అందరికీ కూడా పేరు పేరున స్పెషల్లీ మా ఫ్యామిలీతో పాటు మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మీరు కూడా మా ఫ్యామిలీయే. సో మీ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఒక మంచి రెస్టారెంట్కి వెళ్తున్నాం అన్నమాట మేము లంచ్ చేయడానికి. అని నువ్వు బ్లెస్ చేయలేదు, నేను చేయాలా? చేద్దాం. ఇంత మంచి ఆపర్చునిటీ మనం వదులుకోకూడదు. అయితే కుంకుమ పెడదాం. సో ఏంటి ఇది ఓన్లీ షూటింగ్ కోసం కాదు, కీర్తి అప్పుడప్పుడు నా బ్లెస్సింగ్ తీసుకుంటుంది. ఏదో షూటింగ్ కోసం మీరు పెట్టున్నారేమో అనుకోవద్దు. నేను ఎప్పుడు కుంకుమ పెట్టించుకుంటా. తీసుకోమ్మా బ్లెస్సింగ్స్ తీసుకోమ్మా. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి. ఓకే. అండ్ కీర్తికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, యానివర్సరీ గిఫ్ట్. ఓ తీసుకున్నావా నీ గిఫ్ట్? తీసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు. థ్యాంక్ యూ. సో చిన్న గిఫ్టే. సో మీకు ఓపెన్ చేస్తాను నేను, చూడండి. అమ్మా కీర్తి కోసం తీసుకున్నాను, చూడవే వావ్ ఎలా ఉంది. చూడండి మీ అందరూ కూడా చూడండి ఎలా ఉందో చెప్పండి. డిజైన్ సూపర్ ఉంది. నువ్వే వేసాయి. నేనే వేసానా? ఇది గోల్డ్ అయితే కాదు, సిల్వర్ లో తీసుకున్నాను. మరి గోల్డ్ అనుకుంటారేమో అందరూ. నువ్వు కూడా అనుకోవద్దు, గోల్డ్ కాదు సిల్వర్. కన్నా ఏదైనా గిఫ్ట్ కదా అని స్మాల్ ఏం గిఫ్ట్ ఇచ్చినా హ్యాపీ, నువ్వు ఫ్లవర్ ఇచ్చినా హ్యాపీ. సో ఓకే, మీ అందరి సమక్షాన కీర్తికి గిఫ్ట్ ఇస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ అని. థ్యాంక్ యూ అని. ఎస్ అంతే. చూడు ఎలా ఉంది, చూపించే వాళ్ళకి. వావ్ బాగుంది, నిజంగా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీ అందరికి కూడా నేను ఇచ్చిన గిఫ్ట్ నచ్చింది అనుకుంటున్నాను కదా. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే మేము లంచ్కి వెళ్ళిపోతున్నాం. ఆ లంచ్లో ఏంటి వెరైటీస్ ఉన్నాయి, ఆ హోటల్ ఏంటి సంగతులు, అక్కడ ఎంటర్టైన్మెంట్, అక్కడ గోళంకి మళ్ళీ అక్కడ మళ్ళీ హగ్ చేసి ఒక విష్ చెప్పు. హ్యాపీ యానివర్సరీ. సో ఓకే, ఈ యానివర్సరీ వల్ల చాలా హగ్గులు వస్తున్నాయి. సో అయితే పదండి మనం అక్కడికి వెళ్ళి కలుద్దాం. మళ్ళీ మీకు ఎపిసోడ్ ల్యాగ్ చేయకుండా చాలా మంచిగా ఫాస్ట్గా చూపిద్దామని ప్రయత్నిస్తాం. ఓకే. సో హోటల్కి వెళ్ళే ముందు అసలు సంగతి మర్చిపోయాను. మా అమ్మ అద్భుతమైన స్వీట్ చేసింది నా కోసం, షుగర్ ఫ్రీ వేసుకొని. ఏంటిది, సాబుదానియా? సాబుదాని కానిస్తాను. లేదా నువ్వు తిన్నావు కదా. సూపర్ ఉంది టేస్ట్. ఈ డిష్ ఒకసారి వాళ్ళకి చేసి చూపిద్దాము, కానీ హెల్దీ కూడా. తింటావా? సో అలాగా అయితే స్వీట్ తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఈవినింగ్ అయితే యానివర్సరీకి సంబంధించి పార్టీ కోసం అంతా అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. సో అవన్నీ కూడా మీకు అప్డేట్స్. ఫస్ట్ మనం అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కానిద్దాము, తర్వాత వచ్చాక ఈవినింగ్ పార్టీ విషయాలన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ మనం అక్కడ లంచ్కి వెళ్ళిపోతాం. సో ఈ సర్ప్రైజ్ ఇలా రెడీ చేసింది కనిహా. మార్నింగ్ లెగ్ వీడియో కూడా షూట్ చేస్తుంది కనిహాకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా లేట్ అయిపోతే వాడు మనం బఫేలో రానివ్వరు. పదండి వెళ్దాం. సో ఫైనల్ గా మనం అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమేమి వెరైటీ డెసర్ట్స్ ఉన్నాయి, స్పెషల్ ఫుడ్ ఉందో మీకు చూపిస్తారు, రండి. సో సలాడ్స్, ఆల్మోస్ట్ ఇక్కడ సండే కదా ఇవాళ చాలా హడావుడిగా ఉంది. లైవ్ కిచెన్ ఉంది లోపల. లైవ్ కిచెన్ భయ్యా హాయ్ చెప్పమను. హాయ్ హాయ్. సో చాలా బాగుంటుంది. నేను వెజిటేరియన్, ఎప్పుడైనా మేము చీట్ మీల్ చేయాలంటే ఇక్కడికి వస్తూ ఉంటాము. వెజిటేరియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కనుక. సో ఇక్కడ ఏంటంటే పిజ్జా ఇవన్నీ కూడా టేబుల్ మీద ఇది చేస్తారు. సో మనకి ఇక్కడ స్పెషల్ సూప్ ఉంది. స్టార్టింగ్ చూపించే సూప్ దగ్గరికి కార్న్ సూప్ ఇలా, అండ్ సమ్ టమాటో సూప్ అండ్ సమ్ వెజిటేబుల్ డిషెస్. నూడిల్స్ అయిపోయింది, అంత ఖాళీ అయిపోయిందంటే నాకు తెలిసి చాలా బాగున్నట్టుంది. అండ్ సమ్ నూడిల్స్కి సంబంధించిన సాస్ చూపించావా? సో ఆల్మోస్ట్ ఇక్కడ వెజ్లో పన్నీర్, బేబీ పన్నీర్. సో ఇది ఈ కర్రీ ఏంటిది, బేబీ మష్రూమ్ కర్రీ, వెజిటేబుల్
దొండకాయ, పప్పు అండ్ దాల్ మఖని, వెజిటేబుల్ బిర్యానీ. సో ఆల్మోస్ట్ ఇంకా అన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా మీ అందరికీ చాలా ఇష్టమైన స్వీట్ కౌంటర్స్, లైవ్ కౌంటర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో స్వీట్స్లో ఏమేమి రకాలు ఉన్నాయి అన్నీ కూడా మీకు కనిహా వీడియో చేసి చూపిస్తుంది. పానీపూరి కూడా ఉంది. డిఫరెంట్ పాస్తాస్ ఉన్నాయి. వైట్ సాస్ పాస్తా అండ్ రెడ్ సాస్ పాస్తా, ఇవన్నీ పానీపూరి. ఆల్మోస్ట్ మనకు కావాల్సిన డిషెస్ అన్నీ ఉన్నాయి. ఇది కాకుండా మన టేబుల్ మీద సర్వ్ చేస్తారు. అండ్ ఇక్కడ కీర్తి అయితే ఋతువేదికి మమ్మం తినిపిస్తుంది. ఏం బాస్ రెడీయా? ఏం చేశాడు? నేను చూసి జెమ్స్ కోసం జెమ్స్ కోసం ఏడ్చాడా? ఋతువేదికి ఫేవరెట్ అయిన జెమ్స్ రెడీగా ఉంది. బేబీ చైర్ ఇష్టం నచ్చిందా? ఇంకొకటి తీసుకుంటాను. సో ఇంత అడవుడిగా ఉన్నా, ఇంత ఆప్షన్స్ ఉన్నా, ఇందులో కూడా హెల్తీ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుని మేము తింటాము. మోస్ట్లీ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఆ హెల్తీ ఆప్షన్స్ ఏంటని చూపిస్తాను. సో మరి లంచ్ మేము స్టార్ట్ చేస్తున్నాము. సో నా ప్లేట్ అయితే నిండిపోయింది. ఏంటి ఎర్రగా ఉన్నాయని మాత్రం భయపడకండి. ఇదేమి చికెన్ కాదు, ఫిష్ కాదు, ఇది సోయా చంక్స్. సో సోయాతో తయారు చేశారు, వెరీ హెల్తీ. అండ్ పన్నీర్ కూడా చాలా నోరు ఊరుతుంది చూస్తుంటే. కొంచెం స్పైసీగా కనిపిస్తుంది బట్ స్టిల్ మేనేజబుల్, ఎప్పుడో ఒకసారి చీటింగ్ కనుక. సో ఆల్మోస్ట్ రెండు కూడా చాలా హెల్తీయే. సో ఇందులో కూడా నేను హెల్తీ చూస్ చేసుకున్నాను. సో పక్కన మెయిన్ సాస్ అలాంటివి కాకుండా ఇవి గ్రీన్ చట్నీ ఒకసారి చూపించు. సో ఇది గ్రీన్ చట్నీ అన్నమాట, పుదీనా చట్నీ విత్ కర్డ్తో చేస్తారు. సో మనం ఎంత కొంచెం స్పైసీ తిన్నా ఇది కొంచెం కవర్ అవుతుంది. సో ఇలా హెల్తీ ఆప్షన్స్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఒక హనీ, కీర్తి, మమ్మీ వాళ్ళందరూ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫస్ట్ పిజ్జా పెట్టారు, చాలా కంట్రోల్ చేశాను. బట్ స్టిల్ వాళ్ళు ఒక చిన్న పీసే కదా అని కానిచ్చేసారు పిజ్జా. కీర్తి సైలెంట్గా కానిచ్చేసింది. హ్యాపీ యానివర్సరీ. సో అయితే ఇలాంటి వెరైటీ డిషెస్లో కూడా మ్యాక్సిమం క్యాలరీస్ చూసుకుని తింటున్నాను. సో మీరు కూడా అలా బఫెట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా కొంచెం ఆప్షన్స్ని చూసుకుని ధైర్యంగా తినండి. సో ఇక్కడ తందూరి పైనాపిల్ అన్నమాట. సో హెల్దీ, పైనాపిల్ ఇస్ ఎ ఫ్రూట్. సో దాన్ని తందూరి చేశారు. థ్యాంక్ యూ. బస్ ఈ తందూరి పైనాపిల్ అంటే ఏమీ లేదు. ఈ కొంచెం పైనాపిల్లో ఉప్పు, కారం, తర్వాత దీన్ని కొంచెం గ్రిల్ చేశారు అలాగా. అంటే లెమన్ వేసి కొంచెం స్పీస్ చేసి గ్రిల్ చేసినట్టు కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. అంటే ఈ మధ్యలో మనం బయట స్పైసీ ఫుడ్స్ అనేది తినట్లేక కొంచెం స్పైసీగా అనిపిస్తున్నాయి అన్నీ నాకు. బట్ స్టిల్ మేనేజబుల్. సో ఏంటంటే కంపల్సరీగా ఇలా యానివర్సరీస్ వచ్చినప్పుడు బయటికి వెళ్తేనే కదా హ్యాపీనెస్. సో ఇంట్లో అందరికీ హాలిడే ఇవ్వాలని మమ్మీకి, కీర్తికి హాలిడే ఇచ్చాం. సో ఇలా కానిచ్చేస్తాం. సో ఇక్కడైతే ఒక్కొక్కరు హ్యాపీగా వెరైటీ డిషెస్ కానిస్తున్నారు. కీర్తి ఏంటి పరిస్థితి ఏంటి? అవునా ఋత్వేద్? అంటే అది నువ్వు మాల్కి వచ్చేసావా? ఇది హోటల్ కన్నా ఎంజాయ్ జెమ్స్ కొన్నావా? కిందంతా పడేసాడంట జెమ్స్. అవునా? సో అలా అయితే మొత్తానికి యానివర్సరీని ఇంత బాగా ఎంజాయ్ చేస్తామా ఫ్యామిలీతో? కానీ ఇంకా ఉంది బ్యాలెన్స్. ఇంకా ఉంటుంది ఈజీగా ఎంత చేసిన. సో ఇది నేనైతే రొట్టి పెట్టుకున్నాను. నేనైతే రొట్టి అండ్ దాల్ మఖానాతో కానిచ్చేస్తున్నాను. వాడు జారుతున్నాడంట. ఫుడ్ అయితే అందరూ సూపర్గా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి, అవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఈ లోపల మీరు రుచిగా దాల్లో చూడండి. ఏమనిపిస్తుంది మీకు ఫుడ్? ఋత్వేద్ అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఒక రేంజ్ లో చేస్తున్నాడు. పాత సినిమాలో వాడు
ఆల్రెడీ దిగే ఉన్నాడు, ఇంకా దిగు దిగు అని పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఇదేమో హై రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నాకు అర్థం కాలేదు సార్. పాకెట్ లో ఉంట అంత సోమ్లే ఐ లవ్ యూ చెప్పేసే. ఐ లవ్ యు లేదు ఐ లవ్ యూ లేదు ఐ లవ్ యూ లేదంట. ఐ లవ్ యు లేదు ఓన్లీ ఆపుకో ఆడుకుంటున్నా. వేరే ఏడ్చి యాక్టింగ్ చేయకన్నా. ఏడు मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్ ఐస్ క్రీమ్ కావాలి. ఇందాక అప్ప ఎక్స్ప్రెషన్ ఎలా చూపించావు? అదే నా యాక్టింగ్ కదా, నా ఎక్స్ప్రెషన్ అంట. ఓకే, నవ్వుతూ యాక్టింగ్ చేయకన్నా, నవ్వుతూ యాక్టింగ్. నవ్వు యాక్టింగ్, నవ్వు యాక్టింగ్. ఏడవడం కాదు, అన్ని ఒకలాగా యాక్ట్ చేస్తారు. నవ్వు యాక్టింగ్ ఇది. షాక్ ఇవ్వు, షాక్. షాక్. కిస్ ఇవ్వు, కిస్. రొమాన్స్ చేయి, రొమాన్స్. కిస్ మాత్రం బాగా ఇస్తున్నాడు, రొమాన్స్ బాగా కింగ్. రొమాన్స్ లో కింగ్. ఓకే, అయితే మనం ఇందాక అనుకున్నట్టు ఇంట్లో కలుద్దాం. సో మొత్తానికి ఇదిగోండి బ్యూటిఫుల్ కేక్. ఇది కనిహా తయారు చేసింది. మీరు అందరూ క్లోజ్లో చూసారు అనుకుంటే ఒకసారి చూపించు కనిహా ఎంత బాగా చేసిందో. సో ఇది ఇంట్లో తయారు చేసిన హెల్తీ కేక్. ఇది ఇప్పుడు ఊదడానికి రెడీగా ఉన్నాడు రుద్వేద్. ఉఫ్ చే, ఉఫ్ చే, ఉఫ్ చేయరా. అయిపోయింది, కష్టపడుతున్నాడు. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. మళ్ళీ మళ్ళీ సో అది మ్యాటర్. సో ఇంకా లేట్ చేయకుండా కేక్ కట్ చేద్దాం. ఈ లావా కేక్ అంట ఇది. లావా కేక్ ని కట్ చేస్తున్నాము. ఇదిగో రండి, దగ్గర రండి. ఓకే, కట్ చేయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. సో ఓకే, ఇది మమ్మీకి తినిపిద్దాం. వదిలే కన్నా. హ్యాపీ వెడ్డింగ్ అనివర్సరీ. థ్యాంక్ యూ. కేక్ సూపర్ గా ఉంది అమ్మా. ఇదో నీకు అత్తయ్య మావయ్యకి కేక్ అదిరిపోయింది. నాకు తినమ్మా. అత్తయ్య డాడీకి. కేక్ అంటే మీరెవరు తినొద్దంట, ఎందుకంటే హెల్తీ కాదనుకుంటున్నాడు. కానీ బట్ ఏంటంటే వాడి మైండ్లో ఇప్పుడే ఫిక్స్ చేసామాట కేక్స్ బిస్కెట్స్ అన్ని మంచివి కావని. బట్ ఈ కేక్ హెల్తీ కేకే. సో ఇంత బ్యూటిఫుల్ కేక్ కట్ చేసుకున్నాం, హ్యాపీ అయిపోయింది. ఇక్కడ మేము నాన్ ఆల్కహాలిక్ వైన్ మాట, దీంతో నెక్స్ట్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. ఇందులో ఆల్కహాల్ ఏమి ఉండదు, స్విగ్గీ ఇన్స్టాలో దొరికింది. సో ఇది ట్రై చేస్తున్నాం. మా ఇంట్లోనే మేము స్పెషల్గా క్యాండిల్ లైట్ పార్టీ చేసుకుంటున్నాం, నేను నా వైఫ్. నాన్ ఆల్కహాలిక్ వైన్తో మేము పార్టీ చేసుకుంటున్నాం. సో ఇంట్లోనే మేము చేసామన్నమాట. మనకి ఓపెనింగ్ రావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, అదే నేను చూస్తున్నాను ఎలా ఇది అనేసి. వచ్చింది. వావ్. సో నా క్యాండిల్ నైట్ డిన్నర్ అంటే చాలా ఇష్టము. అలా క్యాండిల్ డిజైన్ డెకరేషన్ చేసి వైన్ బాస్ అన్నమాట. ఎస్. సో థ్యాంక్ యూ. సో ఇన్నాళ్ళకి మనం ఇంట్లో కొన్న వైన్ గ్లాసులకి పనిపడింది. డిజైన్ కోసం అని చెప్పి వైన్ గ్లాసెస్ కొనుక్కొని పెట్టుకున్నాం. సో ఈవేళ ఈ వైన్ గ్లాసెస్ని పని వచ్చింది. సో మీ ముందు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తీసుకో. సో మీకు, కీర్తికి, అందరికి చీయర్స్. హ్యాపీ యానివర్సరీ అని. హ్యాపీ యానివర్సరీ అని. లవ్ యూ. లవ్ యూ టూ. సో ఎలా ఉందో టేస్ట్ మీకు చూద్దాం. చేదుగానే ఉంది కదా, ఎక్స్పీరియన్స్ అయితే చేదుగానే ఉంది. బట్ నాన్ ఆల్కహాలిక్ జ్యూస్, కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ ఫ్రీ ఇది. షుగర్ వేసుకుంటే ఇంకెందుకు నువ్వు ఇది. ఇది షుగర్ ఫ్రీ గ్రేప్ జ్యూస్. సో ఇలాగా మా హ్యాపీ మూమెంట్ని మళ్ళీ మళ్ళీ షేర్ చేసుకో. క్షణమే అది దేవుని కన్న క్షణమే
సో ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కీర్తి జై ధనుష్. లవ్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ విషింగ్ అస్. Yes, thank అండ్ you. మీ విషెస్తో మేము చాలా 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 హ్యాపీగా ఉన్నాం. అండ్ వన్స్ అగైన్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్. Bye.